రికార్డ్ అవుతుందా? కెన్ యూ సీ రికార్డింగ్? హలో. ఎస్ సార్. ఓకే. చూడండి సార్. సార్ ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు మ్యామ్. మాట్లాడదాం, వి విల్ సీ దట్, డోంట్ వరీ. ఓకే, కనపడుతుంది కదా. చూడండి, మనకి 30 వెల్నెస్ సీక్రెట్స్ తెలుసుకోబోతున్నాం, 10 హెల్త్ ఇష్యూస్. ఆ 10 ఏంటో తెలుసుకుందాం. ఈ 10 హెల్త్ ఇష్యూస్ తెలుసుకోవాలంటే 10 బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి, అప్పుడే మనకి బండారం బయటపడుద్ది. లేకపోతే వీల్ నాట్ నో. చాలా మంది ఏంటంటే ఏదో థైరాయిడ్ ఉందని తిరుగుతుంటారు డాక్టర్ దగ్గరికి, కానీ వాళ్ళకి ఇంకా వేరే ప్రాబ్లంలు ఉంటాయి. ఆ టెస్టులు చేసుకోకపోవడం వల్ల వాళ్ళకి అది తెలియట్లేదు అనమాట. ఈ 10 హెల్త్ ఇష్యూస్ రావడానికి మనకు 10 చేసేటువంటి 10 రాంగ్ హ్యాబిట్స్ డైలీ. మనం ఆల్రెడీ చూసాం, ఒక 5 చూసాం. ఇప్పుడు ఏంటి? స్ట్రెస్ ఉండటం, నిద్రలేకపోవడం, తర్వాత నీళ్లు సరిగ్గా తాగకపోవడం, టాయిలెట్ వెళ్ళకపోవడం, చెత్త ఫుడ్ తినడం, మళ్ళీ కరెక్ట్గా స్టడీ చేద్దాం 10 ఏంటి. ఇప్పుడు మనం ఏ కండిషన్లో ఉన్నా కూడా మనం చేయాల్సింది ఏంది? ఫస్ట్ ఈ 10 రాంగ్ హ్యాబిట్స్ ఆపేయాలి. ఇది ఆపేయకుండా ఇంకేం అవ్వదు. ఫస్ట్ మనం చేసేటువంటి రాంగ్ హ్యాబిట్స్ ఆపేసి మనం టెస్టులు చేసుకొని ఏంటి మన కరెంట్ ప్రాబ్లమ్, మన హెల్త్ స్కోర్ ఎంత ఉంది చూసుకుని దాన్ని చెప్పండి. చెప్పండి నమాసవి గారు. నమాసవి ఫోర్ రైజ్ చేశారు హ్యాండ్. ఓకే, చూద్దాం ఇప్పుడు ఫస్ట్ హెల్త్ ఇష్యూస్ ఏమేమి ఉంటాయి చూద్దాం. 10 హెల్త్ ఇష్యూస్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇది చాలా మందికి తెలియదు. ఇది మెయిన్ ప్రాబ్లం. దీనివల్లే మనకు అందరికి బ్యాండ్ పడుతుంది, కానీ ఇది మనకు తెలియదు. ఈ టెస్టులు కూడా చేయరు, ఏ డాక్టర్ కూడా చెప్పడు, తర్వాత ల్యాబ్లో కూడా ప్యాకేజీలు ఉండదన్నమాట. ఇది వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు అనమాట. ఇది దాని గురించి స్టడీ చేద్దాం తర్వాత. తర్వాత అందరికి తెలుసు కదా, వెయిట్ సైజ్ ఎంత ఉండాలి. వెయిట్ వచ్చేసి చార్ట్ ఉంది, మీకు పడతాను చార్టు. 5 అడుగులు ఉన్నారనుకోండి, మ్యాక్సిమం 55 కేజీ ఉండొచ్చు. వాళ్ళు 70 ఉంటే ఏంటి? ఓవర్ వెయిట్ ఉన్నట్టు అనమాట. వేస్ట్ సైజ్ ఎంత ఉండాలి, మన నడుము కొలత ఎంత ఉండాలి. ఒక 5 అడుగులు అనుకోండి, 5 అడుగులు అంటే 60 ఇంచెస్. హాఫ్ ఆఫ్ హైట్ ఇన్ ఇంచెస్ ఉన్నాడు. 30 ఇంచెస్ కంటే ప్యాంట్ సైజ్ ఎక్కువ వేసుకోకూడదు. ఒక 5 అడుగుల ఒక 40 ఇంచులు ప్యాంట్ వేసుకుంటుంది అనుకోండి, అంటే ఏంటి? ఒక 10 ఇంచెస్ పెద్ద పొట్ట సైజ్ ఉన్నట్టు అనమాట. ఇట్స్ ఏ అన్హెల్దీ కండిషన్. ఆ తర్వాత వినపడుతుంది అందరికీ? హలో. సార్ వినిపిస్తోంది సార్. ఓకే. తర్వాత బీపీ. సార్ ఒక్క నిమిషం సార్. ఎవరు మేడం, మీరు ఒక్కసారి లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవ్వండి మేడం. అందరికీ క్లియర్ గా ఉంది సార్ వాయిస్. ఓకే. ఆ, తర్వాత బీపీ ఎంత ఉండాలి చూడండి, ఐడియల్ పారామీటర్. ఇదంతా గ్రీన్లో రాసిన ఐడియల్ అనమాట. మీరు ల్యాబ్ రేంజ్ పట్టుకోవద్దు. ల్యాబ్ రేంజ్ వచ్చేసి బాగా మిస్లీడింగ్. ల్యాబ్ రేంజ్ వచ్చేసి చాలా లార్జ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికి తెలుసు కదా, 10th క్లాస్లో పాస్ మార్క్స్ ఎన్ని? ఎవరు చెప్తారు? 35. 35 వచ్చినట్టు పాస్, 40 పాస్, 50 పాస్, 60 పాస్, 70 పాస్. అర్థమైందా? ఈ పారామీటర్స్ కూడా రేంజ్ చాలా లార్జ్ ఉంటుంది. కానీ మనం ఎప్పుడు ఆప్టిమల్గా ఉండాలన్నమాట. ఆప్టిమల్ అంటే ఏంటి? మీ పిల్లడికి ఎన్ని మార్కులు ఎక్స్పెక్ట్ చేస్తారు? 36 పర్వాలేదా? 70, 80, 100 రావాలనుకుంటారు. అలానే మన ఈ పారామీటర్స్లో కొన్ని పారామీటర్స్ అది తెలుసుకుందాం అనమాట ఇప్పుడు. ఎందుకంటే ఐ డన్ లాట్ ఆఫ్ రీసెర్చ్. ఒక 700 బ్లడ్ రిపోర్ట్ చూశాను నేను. దాని మీద లాస్ట్ 10 ఇయర్స్లో 7,000 అవర్స్ రీసెర్చ్ చేశాను. మీకు తెలుసుకోండి ఐడియల్ ఎలా ఉండాలి ఏంటనేది. ఓకే, నెక్స్ట్ హైపర్ టెన్షన్. ఓకే. చూసామా? మనం మన బీపీ చెక్ చేసుకోవాలి. అయితే 120 పెట్టినాడు. లిపిడ్ ప్రొఫైల్ అంటే కొలెస్ట్రాల్ ఎంత ఉండాలి రాసుకోమండి. తర్వాత పెడతానులేండి మీకు, ఇది చార్ట్, నో ప్రాబ్లం. ఈ కొలెస్ట్రాల్లో కూడా మనందరం ఎక్కడ మిస్లీడ్ అవుతున్నారంటే, వీళ్ళు టోటల్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ చూస్తున్నారు అనమాట. దానికన్నా ఇంపార్టెంట్ ఇది ట్రైగ్లిజరైడ్స్. ఇది బిలో 100 ఉండాలి. వాళ్ళు 150 పర్వాలేదంటారు, హెచ్డిఎల్ 40 ఉంటే పర్లేదంటారు. ఆయన పాస్ మార్క్ అనమాట. ఐ వాంట్ యూ పీపుల్ టు బి అట్ ఆప్టిమల్ రేంజ్. లిపిడ్ ప్రొఫైల్ ఈ టెస్ట్ ఒకటి. మన లివర్ ఫంక్షన్ టెస్ట్ చూసుకోవాలా. ఇప్పుడు అందరికి చాలా మంది ఫ్యాటీ లివర్ ఉంటుంది తెలుసా అందరికీ? ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది? ఏమన్నా ఐడియా ఉందా? ఫ్యాటీ లివర్ అంటారు చూడండి, ఎందుకు వస్తుంది? దానిలో గ్రేడ్స్ ఉన్నాయి. Oil. ఇంకా Most of the oil. ఇంకా ఎవరికి ఇంకేం ఐడియా? షుగర్ షుగర్ లెవెల్స్, ఎక్సెస్ షుగర్ లెవెల్స్. ఎక్సెస్ షుగర్, వెరీ గుడ్. ఇంకా ఒకప్పుడు ఇది ఓన్లీ మందు బాబులకు వచ్చేది. ఇప్పుడు అందరికీ ఆల్మోస్ట్ 40-50%కి ఫ్యాటీ లివర్ ఉంటుంది. ఫ్యాటీ లివర్ రావడానికి ఒక కారణం కాదు. ఏం చెప్పాను, కర్ణుడి సావుకి ఎన్ని కారణాలు ఉన్నాయి. అలానే మనం చేసే 10 మిస్టేక్స్ అనమాట. చూడండి, మీరు అందరు కూడా పెన్ను పేపర్ పెట్టుకోండి, చూద్దాం ఈ 10 మిస్టేక్లు ఎన్ని చేస్తున్నాము, మన హెల్త్ ప్రాబ్లంలు ఎన్ని ఉన్నాయో చూద్దాం అనమాట ఇప్పుడు. ఓకే.
ఓకే. తర్వాత థైరాయిడ్. చాలా మందికి థైరాయిడ్ ప్రాబ్లం. ఎవరిని అడిగినా థైరాయిడ్ 10 ఏళ్ళు ఉంటుంది, 15 ఏళ్ళు ఉంటుంది, టాబ్లెట్ వేసుకుంటున్నాం. మనందరం ఏమనుకుంటాం, కంట్రోల్‌లో ఉంది అనుకుంటాం. చూడండి ఇక్కడే మన పెద్ద పప్పులో కాలేదు సార్. చాలా మినిమం డోసు కంట్రోల్‌లో ఉంది. ఈ డైలాగులు ఏమవుతుందంటే మనకు మనమే సాటిస్ఫాక్షన్ అనమాట. ఏమి లేదులే అని. గుర్తుపెట్టుకోండి. మనం మెడిసిన్స్ వేసుకుంటున్నామంటే వీఆర్ హ్యావింగ్ ఎ హెల్త్ ఇష్యూ. వీ షుడ్ కరెక్ట్ దట్. అవునా కదా? యూ కాంట్ కంటిన్యూ విత్ మెడికేషన్ లైఫ్ లాంగ్. థైరాయిడ్. తర్వాత ప్రీ డయాబెటీస్ అండ్ డయాబెటీస్. ప్రీ డయాబెటీస్ అంటే 5.7% హెచ్బిఏవన్సీ ఉంటే ప్రీ డయాబెటీస్. డయాబెటీస్ అంటే 6.5% అంటారు. డి విటమిన్ ఇది చాలా తక్కువ ఉంది ఈ మధ్య. చాలా మందికి ఇది కూడా రేంజ్ ఎంత చెప్తారు తెలుసా? 30 to 100 ఓకే అంటారు. 31 వచ్చింది అనుకోండి, మనం ఏమనుకుంటాం, పప్పు పాస్ అవుగాయని కూర్చున్నాం, సతికి పడతాం. కానీ అది కరెక్ట్ కాదు. యూ షుడ్ హ్యావ్ మినిమం 60 to 100 ఉండాలి ఇది. అది కూడా B12. ఇది 600 to 900. ఇది కూడా ఎంత 292 అంటాడు అనమాట. 300 వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు, బాగానే ఉంది అని కూర్చుంటాం అనమాట. అక్కడే మనకు ప్రాబ్లం. నెక్స్ట్ ఇది ప్రిస్క్రిప్షన్ మెడికేషన్. ఎవరైతే రోజు ఒక మెడిసిన్ వేసుకుంటున్నారో అంటే ఏంటి, వాళ్ళకు హెల్త్ ప్రాబ్లం ఉన్నట్ట లేదా? దేనికైనా ప్రాబ్లం. డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ ప్రతిరోజు వేసుకుంటుంటే మనకు బ్యాండ్ పడుతున్నట్టు అనమాట. ఈ 10లో ఎంత ఉండాలి, మనకి హెల్త్ స్కోర్ ఎంత ఉండాలి? 10కి 10 ప్రాబ్లం ఉంటాయా? 0 ఉండాలా? మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండకూడదు, మన నార్మల్ వెయిట్ ఉండాలి, బీపీ ఉండకూడదు, కొలెస్ట్రాల్ మంచిగా ఉండాలి, ఫ్యాటీ లివర్ ఉండకూడదు, థైరాయిడ్ ప్రాబ్లం ఉండకూడదు, డయాబెటీస్ ఉండకూడదు, డి విటమిన్ B12 మంచిగా ఉండాలి. డి విటమిన్ B12 మంచిగా లేకపోతే గుర్తుపెట్టుకోండి, మీకు జుట్టు రావటం కానీ నీరసం ఉండటం కానీ అన్నీ జరుగుతాయి. ఇవి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనకి మనిషిని చూడంగానే తెలిసిపోయింది. టెస్ట్ చేయించుకోవాలి సార్, ల్యాబ్ టెస్ట్ చేయించుకోవాలి. మనిషిని చూడంగానే తెలిసిపోయింది. ఓవర్ వెయిట్ తెలిసిపోయింది, బెల్లీ ఫ్యాట్ తెలిసిపోయింది. మిగతా ఏం తెలియదు కదా. వాడికి బీపీ ఉందో లేదో, టాబ్లెట్ వేసుకుంటున్నాడో లేదో తెలియదు. అది తెలుసుకోవాలంటే టెస్ట్లు చాలా ఇంపార్టెంట్. నేను అబ్జర్వ్ చేస్తున్నాను చాలామంది, ఏం ప్రాబ్లం లేదు సార్, తర్వాత మళ్ళీ చెప్తారు మన ఓవర్ వెయిట్. ఎంత ఓవర్ వెయిట్ అంటే 30 కిలోలు ఓవర్ వెయిట్. గుర్తుపెట్టుకోండి, ఓవర్ వెయిట్ అంటే ఏంటి? ఓవర్ వెయిట్ అంటే మీరు పొద్దున్నే నిద్రలేసి మంచం మీద నుంచి కాలు కింద పెట్టాక మీరు 20 కిలోలు ఓవర్ వెయిట్ అనుకోండి, ఒక 20 కిలోలు మూట నెత్తి పెట్టుకొని తిరుగుతున్నట్లే రోజంతా. మీరు ఒక 2 కిలోలు వెజిటేబుల్స్ తీసుకొని సంచితో నడుచుకుంటూ వచ్చి ఏమవుద్ది చెప్పండి? గుళ్ళు ఆగుతా లేదా? అలాంటిది 20 కిలోలు 30 కిలోలు నెత్తి పెట్టుకొని ఏం ప్రాబ్లం లేదనుకొని మనం హ్యాపీగా తిరగటం రాంగ్. సో పే అటెన్షన్ ఫ్రెండ్స్. ఐఎమ్ హ్యాపీ అట్లీస్ట్ మీరు అందరూ చేరారు ఈ ప్రోగ్రాంలో, నేర్చుకుంటున్నారు ఒక కాన్షియస్గా. దట్స్ గ్రేట్. మిగతా వాళ్ళు కూడా సాయిబాబా, సాయి బిందు మీరు అందరూ వీడియోలు ఆన్ చేయాలండి, అదర్వైజ్ దర్ ఇస్ నో పాయింట్. రాధా, నాగజ్యోతి, పద్మావతి, ఎందుకంటే వినండి, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. మీరు హాఫ్ విన్నారనుకోండి, మీకు హాఫ్ అర్థం అవుద్ది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా రేడియోలో పప్పుచారు చేస్తా వింటూ, ఆడియో వింటూ ట్రై చేయండి. మధ్యలో పాయింట్ మిస్ అయ్యారనుకోండి ఏమవుద్ది? సో ఆల్ ఆఫ్ యూ పే అటెన్షన్. సో వీ విల్ సీ నౌ నెక్స్ట్. చూసారా 10కి 10. తర్వాత కంప్లీట్ బ్లడ్ కౌంట్, కంప్లీట్ యూరిన్ అనాలిసిస్. ఈ 10 బ్లడ్ టెస్ట్ చూసారా, నేను కలర్లో పెట్టాను, బ్లాక్లో పెట్టాను చూడండి. ఫాస్టింగ్ ఇన్సులిన్ ఒక బ్లడ్ టెస్ట్, ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ ఒక టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్, లివర్ ఫంక్షన్, థైరాయిడ్ ఫంక్షన్, ప్రీ డయాబెటీస్, డి విటమిన్ B12, తర్వాత కంప్లీట్ బ్లడ్ కౌంట్, కంప్లీట్ యూరిన్ అనాలిసిస్. ఈ 10 బ్లడ్ టెస్ట్లు వినండి. మనం ఒక్కొక్కసారి 5,000 6,000 కట్టినా కూడా బ్లడ్ టెస్ట్ తీసుకుంటాం. ఉమెన్ హెల్త్ అని, కంప్లీట్ ప్యాకేజ్ అని, తొక్క పేజ్, తోలు పేజ్ అని చెప్తుంటారు. కానీ అందులో 2-3 టెస్ట్లు ఉండవు. ఇది ఎలా చెప్తానండి. మీరు ఒకసారి ఏదైనా మీరు చెన్నై వచ్చారు, ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ అనుకున్నారు అనుకొని ఆ బ్రోకర్ మీకు హాలును కిచెన్ చూపిస్తాడు, మిగతా ఏం చూపిస్తే పర్వాలేదా? అన్ని చూస్తారా చూడరా? అలానే మన హెల్త్ ఎలా ఉందనేది మినిమం ఈ పని చేయాలి ప్రతి ఒక్కళ్ళకి. నేను అదే చెప్తా, నేను కనుక హెల్త్ మినిస్టర్ని అయితే ప్రతి హాస్పిటల్, ప్రతి డాక్టరు, ప్రతి ల్యాబ్లో కూడా ప్రతి వాళ్ళకి ఈ 10 టెస్టులు చేయాలి ఫస్ట్. ఈ 10 టెస్టులు చేస్తే మనకి ఉన్న ప్రాబ్లం తెలిసిపోయింది, ఉందా లేదా తెలిసిపోయింది. డి విటమిన్ బరకు ఉందా, B12 ఉందా, మనకి మన కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉందా లేదా. ఒక లాస్ట్ గ్రూప్లో మనకి లాస్ట్ 1 year నుండి మీ గురుకుల్ ఫౌండేషన్లో క్లాసులు ఇస్తున్నాను అనమాట. ఒక అమ్మాయి నాకు మంత్ ఎండ్కి ఫోన్ చేసింది, సార్ నా థైరాయిడ్ బాగా కంట్రోల్కి వచ్చింది సార్, ఇదంతా ఫాలో అయ్యాక చాలా హ్యాపీ అని చెప్పింది. నేను చెప్పామ్మా థైరాయిడ్ కాదు, నీ హెల్త్ స్కోర్ చేయి అని పెట్టా. తర్వాత బ్లడ్ టెస్ట్ కొని పెడితే ఆ అమ్మాయికి షుగర్ HbA1c 7.5% ఉంది. ఆ అమ్మాయి 3 సంవత్సరాలు డాక్టర్ దగ్గరికి వెళ్తుంది రెగ్యులర్గా, ప్రతి 4 నెలలకి 3 నెలలకి. కానీ వాళ్ళు ఏం చేస్తారు డాక్టర్లు, థైరాయిడ్ వరకే టెస్ట్ చేస్తారనమాట. అదొక 200 ఉంటుంది. ఆ టెస్ట్ ఒకటి చేసి కొంచెం తగ్గింది పెరిగింది దాని ప్రకారం ట్యాబ్లెట్ ఇస్తుంటారు. లేదా కొలెస్ట్రాల్ అనుకోండి, కొలెస్ట్రాల్ ఒక్కటే చేస్తాడు.
మన హ్యూమన్ బాడీలో వచ్చేసి ఒక ప్రాబ్లం ఉందనేసి దాన్నే హ్యాండిల్ చేయకూడదు. మనం వీ హ్యావ్ టు లుక్ బాడీ యాజ్ అ హోల్. హ్యూమన్ బాడీ ఇస్ అ హోల్. మీకు కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటే నొప్పేస్తుంది, కంట్లో దుమ్ము బండ నొప్పేస్తుందా లేదా, కంటి వరకే సెపరేట్గా ఉంటుందా? ఓవరాల్ యూ విల్ ఫీల్ ఇట్. సిమిలర్లీ ఫ్రెండ్స్, యూ హ్యావ్ టు చెక్ దిస్. చూద్దాం ఈ 10 హెల్త్ ఇష్యూస్లో ఒక అమ్మాయి మన గ్రూప్లో ఉందన్నమాట, 25 ఏళ్ళు. చూడండి అమ్మాయికి ఎంత హెల్త్ స్కోర్ ఉంది. ఒక్క బీపీ తప్పించి మిగతా అన్ని ప్రాబ్లంలు ఉన్నాయి అమ్మాయికి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది. తర్వాత వెయిట్ చూడండి, 72 కిలోలు ఉంది అమ్మాయి. తర్వాత కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది. ఫ్యాటీ లివర్ 90 అంటే చాలా ఘోరం, చాలా చూస్తాం. థైరాయిడ్ బీభత్సంగా ఉంది. షుగర్ చూడండి 10.2%. ఈ అమ్మాయి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇమ్మీడియట్గా ఇన్సులిన్ మొదలు పెడతారు. డి విటమిన్ ఎంత ఉండాలి? హలో చెప్పండి ఎవరన్నా. మౌనిక, డి విటమిన్ ఐడీలు ఎంత? ఎనీబడి? మీరు బ్యూట్ చేసుకుంటారు అందరూ. నో ఐడియా సార్. ఇక్కడ రాశాను కదా, గ్రీన్ లో ఉంది మేడం, చూడండి ఎంత ఉండాలి. 60 to 100. ఎంత ఉంది ఈ అమ్మాయికి? 4.76 తక్కువ. 4.76 చాలా. సార్. ఘోరం. వినండి, కరోనా టైంలో ఎవరెవరికైతే డి విటమిన్ తక్కువ ఉందో దే ఆల్ మెట్ దేర్ మేకర్, వెళ్ళిపోయారు పైకి. చాలా ఇంపార్టెంట్. చూసారా 10ట్లో ఇది ఎట్లా తెలిసింది అమ్మాయికి? టెస్టులు చేస్తేనే తెలిసింది. సపోజ్ వాడు ఒక్క థైరాయిడ్ చేశాడు అనుకోండి, అమ్మ థైరాయిడ్ ఉన్నా మొదలు పడతారు ముందు. ఒకసారి లేదా కొలెస్ట్రాల్ ఒకటే చేశాడు అనుకో, ఇంతవరకు వాళ్ళు పడతారు అన్నమాట. మనం అందరం ఈ 10 టెస్టులు చేసుకోవాలి. ఇప్పుడు ఈ 10 ప్రాబ్లం రావడానికి కారణం ఏంటని చెప్పాను? ఈ 10 హెల్త్ ఇష్యూస్ కారణం ఏం చెప్పాను? 10 డైలీ రాంగ్ హ్యాబిట్స్. మనం ఆల్రెడీ చూసాం 5 హ్యాబిట్స్. ఇప్పుడు మనకి క్విక్గా చూద్దాం ఏమేమి హ్యాబిట్స్ అని. స్టాప్ 10 డైలీ రాంగ్ హ్యాబిట్స్. అందరూ పెన్ను పేపర్ పెట్టుకొని రాసుకోండి. మీకు ఈ ప్రస్తుతం ఇప్పుడు వరకు ఎన్ని హ్యాబిట్స్ ఉన్నాయి ఈ రాంగ్ హ్యాబిట్స్. ఈ రాంగ్ హ్యాబిట్స్ ఎలా చెప్తారు వినండి. ఈ రాంగ్ హ్యాబిట్స్ ఎలాగంటే, మీకు ఒక బకెట్లో ఫుల్ నీళ్ళు ఉన్నాయి అనుకోండి. మంచి బకెట్ ఉంటే మీరు 1 ఇయర్ వెళ్ళిన తర్వాత చూసినా కూడా నీళ్ళు అలానే ఉంటాయి, కొంచెం ఆవిరవుతాయి కానీ అలానే ఉంటాయి, అవునా కదా? సపోజ్ దానిలో చిన్న క్రాక్స్ ఉన్నాయి, ఏమవుతుంది చెప్పండి? అన్నీ కారిపోతాయి కదా. సపోజ్ అందులో మీకు 10 క్రాక్స్ ఉన్నాయి అనుకోండి, ఏమవుద్ది? పోతా ఉంటాయి. ఇప్పుడు ఈ 10 క్రాక్స్ అంటే, ఇప్పుడు ఏమైనా 10 క్రాక్స్ ఎన్ని క్రాక్స్ ఉన్నట్టు? హలో, 9. 9 క్రాక్స్. దట్స్ వై ద హెల్త్. సో మనం చూద్దాం మన మన బకెట్ ఎన్ని క్రాక్స్ ఉన్నాయి. ఫస్ట్ క్రాక్ ఏంటి? స్ట్రెస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఒక బొక్క, వాళ్ళ హెల్త్ పాడవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్, ఎవరైతే 7 గంటలు నైట్ పడుకోరో, ఏ కారణమైనా కావచ్చు, ఏ కారణమైనా కావచ్చు, 7 గంటలు, వాడు ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, రాజు అవ్వచ్చు, ఎవడైనా అవ్వచ్చు, వాచ్మెన్ అవ్వచ్చు, 7 గంటలు ఎవడైనా 8 గంటలు నైట్ పడుకోకపోతే వాడి హెల్త్ పాడవుద్ది. అందుకే నేను చెప్తాను, నైట్ డ్యూటీ చేసేవాళ్ళు వీలైనంత వరకు ఆ జాబ్ని వదిలేయండి. కుదరలేదు, మీరు ఇంకా స్పెషల్గా ఉండాలి, నేర్చుకోవాలా, లేకపోతే హెల్త్ కన్ఫామ్గా పాడైపోయింది. చూడండి, ఎవరైనా నైట్ డ్యూటీ చేసేవాళ్ళు చూడండి. అయ్యమ్మా చూసేవారు నా నైట్ డ్యూటీ చేసేవాళ్ళకి ఎన్ని హెల్త్ ప్రాబ్లంలు ఉంటాయి. Yes, sir. సో వెరీ ఇంపార్టెంట్. Wait. చూడండి, అవును సార్. ఇవన్నీ అందరికి తెలుసు, ఇదే పెద్ద రాకెట్ సైన్స్ కాదు. కానీ చెప్పాను కదా, మీ అందరికి తెలుసు, కానీ 90% తెలుసు. చెప్పాను కదా, 90% తెలిస్తే ఏమవుద్ది? పప్పుచారు చేయడంలో అవుద్దా కరెక్ట్గా? ఐ ఓన్లీ నో 90%. ఐ హ్యావ్ నో ఐడియా అబౌట్ ద క్వాంటిటీ. అన్నీ తెలుసు, కానీ ఇప్పుడు ఉప్పు ఎంత వేయాలి, పప్పు ఎంత వేయాలి తెలుసు. సపోజ్ పప్పు ఒక గ్లాస్ వేసామనుకోండి, ఉప్పు కూడా ఒక గ్లాస్ వేయొచ్చా? ఏం కదా. కానీ ఇక్కడ మనకు తెలియదే, నీళ్ళు ఎన్ని తాగాలో తెలియదు, ఎలా తాగాలో తెలియదు. ఏదో ఏదో అడ్డగోలుకి వెళ్ళిపోతుంది, గుడ్డేది చేయలో పట్టి వెళ్ళిపోతుంటాం. ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాక ఇప్పుడు అనలైజ్ చేయండి. ఐ టెల్ పీపుల్, యూ హ్యావ్ టు పుట్ ఎ డిటెక్టివ్ హ్యాట్ అండ్ సీ వేర్ యు ఆర్, వై యు ఆర్ నాట్ హ్యావింగ్, వై ఆర్ హ్యావింగ్ దిస్ ప్రాబ్లం. ఓకే, ల్యాక్ ఆఫ్ 7 hours స్లీప్, తర్వాత ఎక్సర్సైజ్ చేయకపోవటం. దానికి చాలా రీజన్లు చెప్తారు అందరూ, అద్భుతమైన రీజను. మాకు ఆఫీసు తొందరగా కుదరదు, పిల్లల్ని స్కూల్కి పంపించాలి, మాకు కుదరట్లేదు. మీకు కుదరకపోతే బ్యాండ్ పడేది మీకే. 1 hour ఎవ్రీ డే ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీస్ మస్ట్ మస్ట్. చూడండి, ఒకప్పుడు నేను ఇవన్నీ ఈ ప్రాబ్లం నాకు లేవు, నో నో అని పెట్టాను చూడండి. అంటే నాకు స్ట్రెస్ లేదు, చక్కగా నిద్రపోయేవాడిని, డైలీ 1 hour వాక్ చేసేవాడిని. మిగతా ప్రాబ్లం లేదు. చూద్దాం. ఇంటాక్సికెంట్స్. ఇంటాక్సికెంట్స్ అంటే ఏంటి? మందు, బీరు, ఆల్కహాల్, టొబాకో అంటే. స్టిమ్యులెంట్స్ అంటే ఏంటి చెప్తారా? ఎవరు చెప్తారు స్టిమ్యులెంట్స్? అందరూ మీరు హ్యాపీగా చేస్తుంటారు. ఏంటి స్టిమ్యులెంట్స్ అంటే ఏంటి? యాక్టివ్గా ఉండడానికి Coffee. నేను కాఫీ, టీ గుర్తుపెట్టుకోండి. కాఫీ, టీ అనేది ఫుడ్ కాదు, కానీ మనం ఏం చేస్తున్నాం, అదొక కంపల్సరీగా మనకి రోజు ఒకటో రెండో లాగిస్తుంటాం. ఒకరోజు 2 రోజులకి ఏమవ్వదు. వినండి, గుర్తుపెట్టుకోండి అందరూ, ఆల్ ఆఫ్ యూ రిమెంబర్, మన బాడీలో హెల్త్ ప్రాబ్లం రావడానికి సంవత్సరాలు పడతాయి.
కుంపు చేస్తూ ఉండాల. కంకణం కట్టుకొని నిద్రపోకుండా, ఎక్సర్సైజ్ చేయకుండా, చెత్త తింటా, నీళ్లు తాగకుండా, టాయిలెట్ వెళ్ళకుండా స్టే ఉంటా ఉన్నా కూడా ఏం అవ్వదు. అంత అద్భుతమైన బాడీ అనమాట. అందుకే ఇప్పుడు అదే మీరు ఒక గాజు గ్లాస్ మీ చేతికి ఇచ్చారు, కింద పడితే ఏమవుద్ది గాజు గ్లాస్? పగిలిపోతుంది సార్. అందుకని మీరు చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తారు, అవునా కదా? అవును అదే సార్. స్టీల్ గ్లాస్ అనుకోండి, పడినా ఏమవుతుంది. అలాగా సపోజ్ మీరు పడేస్తాం అనుకోండి, ఒక 5 ఏళ్ళు కింద డామ్ డామ్ అని పడుతుంది నీళ్ళతో, ఏమవుతుంది? సొట్ల పడి బొక్క పడుతుందా లేదా? మన హ్యూమన్ బాడీ కూడా అంతే. ఎందుకంటే చూడండి, మీరు నిద్రపోలేదు ఏమవ్వదు, ఎక్సర్సైజ్ చేయలేదు ఏమవ్వదు, ఆ, చెత్త ఫుడ్ తింటున్నారు ఏమవ్వదు, మంచి ఫుడ్ తింటలేదు ఏమవ్వదు. కనుక ఏమవుతుంది, దేవుడు ఒక గొప్ప వరం ఇచ్చాడు, దాన్ని మనం పండగ చేసుకుంటున్నాం అనమాట. అది పట్టించుకో. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, అబ్సల్యూట్లీ ఎసెన్షియల్. ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఆన్ మేకింగ్ మిస్టేక్స్, మళ్ళీ ఏం చేస్తాం, మిస్టేక్లు చేస్తుంటాం, కానీ మళ్ళీ తర్వాత మేము జిమ్లో చేరాం, మంచి డైట్ ఫాలో అవుతున్నాం, ఏదో పని చేయవు. ఇది ఎట్లాగంటే మీకు బకెట్లో 5 క్రాకులు 10 క్రాకులు పెట్టుకొని మీరు నీళ్ళు పోస్తూ ఉంటారు, అది కంటిన్యూస్గా పోతూ ఉంటుంది. సో ఇట్స్ ఎ బ్యాలెన్స్ అనమాట. ఇప్పుడు వరకు ఎన్ని ప్రాబ్లంలు ఉన్నాయి ఒక్కొక్కరికి? ఓకే. చూడండి, తర్వాత ఏంటి, ఇంటాక్సికెంట్స్, తర్వాత ఏంటి, ప్రాసెస్డ్ హై కార్బ్ ఫుడ్స్, ప్యాకేజ్ ఫుడ్స్. ప్రాసెస్ ఫుడ్స్ అంటే ఏం చెప్తారా ఎవరన్నా? ప్రాసెస్ జంక్ ఫుడ్ సార్. ఇంకా ఏంటి ప్రాసెస్ ఫుడ్స్ రెడీ అంటే? టు రెడీ టు ఈట్ రెడీ ఫుడ్స్ టు సార్. ఈట్ ఒకటి. ఏదైతే ఫ్యాక్టరీలో, ఇప్పుడు మనం మన ఇంట్లో ఏదైనా భోజనం ఏదైనా తయారు చేసుకున్నాం అనుకోండి, మ్యాక్స్ 2 రోజులు 3 రోజులు ఉంటుంది. అదే వాడు ఫ్యాక్టరీలో తయారు చేసి ఇచ్చిన ఐటమ్ ఎన్నాళ్ళు ఉంటుంది? 6 నెలలు ఉంటుంది. ఎందుకు ఉంటుంది చెప్తారా? ప్రిజర్వేటివ్స్ Preservative. వేస్తారు కాబట్టి. వాడు దాంట్లో బీభత్సం, వాడి ప్లాన్ ఏంటి చెప్పండి? వాడు మీ హెల్త్ కాదు, వాడు చేసిన ప్రోడక్ట్ ఒక 6 నెలలు 1 ఇయర్ ఉంటే వాడికి ప్రాఫిట్, అదే పాడైపోతే వేస్ట్. సో వాడేం చేస్తాడు, బీభత్సంగా దానిలో బాగా షుగర్స్, తర్వాత సాల్ట్, బాగా మంచిగా ఆయిల్స్, మంచి ప్రిజర్వేటివ్స్, కలర్ఫుల్గా పెడతాడు. బిస్కెట్ ప్యాకెట్ ఉంది అనుకోండి, అది ఓపెన్ చేయండి, 6 నెలల తర్వాత కూడా క్రిస్పీగా ఉంటుంది. ఆ బిస్కెట్ ఒకటి తిన్నారనుకోండి, అంత మొత్తం తిన్నాక మనం నిద్ర లేగం బయట లేగం. అదే మీకు ఒక క్యారెట్ ఇచ్చామనుకోండి, ఒక క్యారెట్ తింటారు కష్టం మీద, రెండో క్యారెట్ తీసి ఇస్త్రీ పారేస్తారు. అదే బిస్కెట్ కానీ స్వీట్ ఇంకో ప్యాకెట్ ఇస్తే లాగిచ్చేస్తాం లేదా? దిస్ ఇస్ వెరీ 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 ఎడిక్టివ్ ఫుడ్ అనమాట. అన్ఫార్చునేట్గా ఇప్పుడు ఏమవుతుందండి, ఆల్ ప్రాసెస్డ్ హై కార్బ్ ఫుడ్స్, ఈ ఫుడ్ ఇండస్ట్రీలో టాప్ సైంటిస్ట్ ఉన్నారు. వాళ్ళ పని ఏంటో తెలుసా? ఈ టాప్ సైంటిస్ట్ మనల్ని ఎలా ఎడిక్ట్ చేయాలి, మనల్ని ఎలా దానికి చేయాలి అనేది వాళ్ళ ప్లాన్ అనమాట. దానికి ఏం చేస్తారు, కలర్గా ప్యాకేజీలు, తర్వాత అడ్వర్టైజ్మెంట్లు, తర్వాత ఈ ఫుడ్ బాగా టేస్టీగా ఉండటం, దీనివల్ల మనం ఎడిక్ట్ అయిపోతాం. అది తింటే ఇమ్మీడియట్గా మనకు ఒక ఎంజాయ్మెంట్ వస్తుంది అనమాట. కనుక ఈ ప్రాసెస్ ఫుడ్స్ మనం తినటం ఆపేయాలి. నేను ఒకప్పుడు బీభత్సంగా తినేవాడిని. ఇంటాక్సికెంట్స్ అంటే 2-3 సార్లు ముందు మంత్లీలో, కాఫీ టీ మటుకు రోజు 2-3 సార్లు లాగించేవాడిని. నెక్స్ట్ న్యూట్రిషియస్ ఫుడే తినం మనం. న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఏంటి, ఎవరు చెప్తారు? వాట్ ఈస్ న్యూట్రిషియస్ ఫుడ్? హెల్తీ ఫుడ్ సార్. ఫ్రూట్స్, పోషక వెజిటేబుల్స్, విలువలు ఉన్న ఆహారం. పోషకాలు పేరు చెప్పండి. విటమిన్ మినరల్స్. థీరీలు వద్దు, ఐటమ్ పేరు చెప్పండి. ఇది ఐటమ్ ఓకే, బజ్జీ న్యూట్రిషియస్ ఫుడ్డా? నో సార్. గ్రీన్ నో సార్. ఏది న్యూట్రిషియస్ సార్, ఫుడ్? గ్రీన్ గ్రీన్ వెజిటేబుల్స్, గుడ్. గ్రీన్ వెజిటేబుల్స్, Vegetables. ఆకుకూరలు ఓకే, అదే తర్వాత ఇంకా గ్రీన్ టీ పల్సెస్, ఫ్రూట్స్. గ్రీన్ టీ కాదు, మళ్ళీ ఇదే ఇక్కడే ఎవడో కోటి గీటేసుకుని చెప్తాడు గ్రీన్ టీ Green తాగండి అన్నారని మీకు కొలెస్ట్రాల్ ఉండదు, ఆ ప్రాబ్లం పోయింది, ఈ ప్రాబ్లం, ఇదంతా మాయా. డోంట్ గెట్ ఇన్ టు దాట్. తర్వాత వినండి, స్ప్రౌట్స్, తర్వాత డేట్స్, sprouts, సీజనల్ ఫ్రూట్స్, కోకోనట్, తర్వాత డ్రై నట్స్, ఇవి న్యూట్రిషియస్ ఫుడ్. చూడండి, మనం ఎక్కడ తింటున్నాం న్యూట్రిషియస్ ఫుడ్? పొద్దున్నే లేవగానే కాఫీ, తర్వాత ఏంటి, ఇడ్లీ తింటాం, మధ్యాహ్నం వైట్ రైస్ సాంబారో ఏదో తింటాం, మళ్ళీ నైట్ మళ్ళీ ఏదో చపాతీలో లేదా ఏదో తినేస్తాం. అసలు న్యూట్రిషన్ ఎక్కడుంది? పెట్టుకోండి. ఏ ఫుడ్ అయితే మనం పొయ్యి మీద పెడతామో దాన్ని కాస్తం కానీ వండటం కానీ చేస్తే ఏమో చెప్పండి ఫుడ్. దాంట్లో మినరల్స్, విటమిన్స్ ఎస్ సార్. ఏమవుద్ది ఇంకా?
చూడండి, ఎప్పుడైతే మనం పొయ్యి మీద పెట్టి ఆవిరైపోతుంది చేసామో వినండి, అది ఆవిరైపోతుంది అది విటమిన్ బాటం వదిలేయండి, చప్పగా అవుద్ది. అది తినం. దానికి ఏం చేస్తాం? చప్పగా ఉండకుండా తినడానికి ఏం చేస్తాం? ఉప్పు కారాలు వేస్తాం. ఉప్పు కారాలు వేస్తాం. తెలిసిందా? సో అది టేస్టీ ఫుడ్, టేస్టీ చేసుకుంటాం, కానీ దానిలో అంత న్యూట్రిషన్ ఉండదు. మన ఎంజైమ్స్ కానీ ఇవన్నీ ఉండవు అనమాట. ఎప్పుడు తర్వాత డీహైడ్రేషన్. ఎన్ని నీళ్ళు తాగాలో మనకు ఒక ఐడియా లేదు సరిగ్గా. ఇప్పుడు నానా బీభత్సం ఇది నీళ్ళ మీద డీహైడ్రేషను, ఆ తాగే పద్ధతి అసలు మరీ ఘోరం. ఇప్పుడు నిన్న లిసనింగ్ టు వన్ టాక్, అసలు ఆల్ ఓవర్ ద వరల్డ్ వాడు ఏం చెప్తారు, 8 గ్లాసెస్ నీళ్లు తాగండి కనీసం. నా ఉద్దేశం 8 గ్లాసెస్ చాలా తక్కువ. 8 గ్లాసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 లీటర్స్. ఒక గ్లాస్ అంటే ఒక 250 ml వేసుకోండి. 8 గ్లాసెస్ అంటే 2. ఈ గ్లాసులు అంటే తక్కువ, మన పెద్ద ప్రాబ్లం. టీ గ్లాస్ అనుకోండి, అది 8 గ్లాసెస్ అంత 1 లీటర్ కూడా అవ్వదు. కనుక 2 లీటర్స్ వాడు చెప్పేది ఫర్ ఎగ్జాంపుల్. ఒక గొట్టంగా నిన్న చెప్తున్నాడు, పెద్ద కోటు గీట వేసుకొని చెప్తున్నాడు, 8 గ్లాసెస్ తాగడం అంటే డేంజర్ అంట, కిడ్నీలు పోతాయంట, దానికి ఆడి సైంటిఫిక్ మినరల్ పోతాయి అంటే హైటెక్ డైలాగులు అనమాట. టోటల్లీ రాంగ్. మా యూట్యూబ్లో మీరు చూస్తే ఒక డాక్టర్ ఏం చెప్తాడు, ఇది చేయమంటాడు, ఇంకోటి ఆపోజిట్ చెబుతాడు. మీరు ఏం చేయాలో మీకు తెలియదు. అవునా కదా? ఇట్స్ అ హ్యూజ్ కన్ఫ్యూజన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్. దట్స్ వై లిసన్ టు మై టాక్స్. ఐ ఇన్వెస్టెడ్ more than 7,000 hours. ఐఎమ్ an automobile engineer. I look at it very very scientifically. మనం మినిమం 3 to 4 లీటర్స్ తాగాలి డైలీ. ఆ తాగే పద్ధతి తెలవాలి మనకి. చెప్పాను, నాకు ఒకప్పుడు నేను ఆల్మోస్ట్ రెగ్యులర్గా ఆల్మోస్ట్ ఫర్ 25 years 1 to 1.5 లీటర్ తాగేవాడిని. 3-4 సార్లు కాఫీలు తాగేవాడిని. దానివల్ల ఏమైంది, నాకు కిడ్నీ స్టోన్స్ వచ్చినాయి. 2 సార్లు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యా అర్ధరాత్రులు. డాక్టర్ ఏం చెప్పాడు, నీళ్ళు ఎక్కువ తాగాలని చెప్పాడు. సరే ఆయన చెప్పాడు, కానీ తాగితే ఏమైంది, పొట్ట వచ్చింది కానీ రాళ్ళు పోలా. తాగే పద్ధతి తెలవాలి మనకి, అదేందో తెలుసుకుందాం మనం. విల్ లెర్న్ ఇట్. ఓకే. తర్వాత పూర్ గట్ హెల్త్, మల విసర్జన అనమాట. చాలా మంది 2 సార్లు మల విసర్జన ఇంపార్టెంట్, కానీ ఒక్కసారి అవడమే కష్టం. అది కూడా ఎప్పుడు అవ్వాలి, మనం వీలైతే 2 సార్లు, వీలైతే పొద్దున ఒక 10 o'clock 9 o'clock ఆఫీస్కి వెళ్ళే లోపల 2 సార్లు మల విసర్జన అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అది మనం ఎలా తెలుసుకుంటాం, అవుతుందా లేదా, ఎలా అవ్వాలి అనేది అది నేర్చుకుందాం. తర్వాత మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. చూసారా, ఇందులో ఎన్ని ప్రాబ్లమ్స్ ఇప్పటి వరకు మీ అందరికీ? ఒక్కొక్కరు చెప్పండి. ఒకప్పుడు చూడండి, ఇవన్నీ నాకు ఎస్ అంటే ఎస్. ముందు వేసుకునేవాడిని, కాఫీ టీలు తాగేవాడిని, ప్రాసెస్ ఫుడ్ తినేవాడిని, న్యూట్రిషన్స్ ఫుడ్ తినేవాడిని కాదు, నీళ్ళు సరిగ్గా తాగేవాడిని కాదు, గట్ హెల్త్ బాగాలేదు. మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్ అంటే ఎవరు చెప్తారు? చాలా సార్లు తిన్నా, ఎప్పుడంటే అప్పుడు, ఎప్పుడు ఆ, తినాలనిపిస్తే అప్పుడు. మల్టిపుల్ తిన్న ప్రతిసారి ఏమవుతుంది చెప్పండి, మనకి మన బాడీలో అసలు ఎలా వర్క్ చేస్తారు, అసలు మన బాడీ ఎలా పనిచేస్తుంది? మాక్సిమం 2 sometimes ఉన్నాయి. ఆ? ఫ్యాట్ డిపాజిట్ అదిలోనా మనం ఏమనుకుంటామంటే ఆ కొంచెం తింటున్నాం కదే. ఊరికి తినము అన్నది ఎప్పుడైనా తినేదే కదా, సమ్ టైమ్స్ కదా. ఐదు ఆయిల్ అందుకని. వినండి, మనం ఏమనుకుంటామంటే కొంచెమే కదా తిందనుకుంటాం. కొంచెం తింటున్నామా, లేదా ఫుల్ బిర్యానీ లాగిస్తున్నామా, లేదా బుఫేకి వెళ్ళి ఒక అరగంట సేపు కంప్లీట్గా అన్ని కుమ్మేస్తున్నాం, అది పాయింట్ కాదు. తిన్న ప్రతిసారి పొట్టలోకి వెళ్ళాక ఏమవుతుంది, అది డైజెస్ట్ అవ్వాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, దీనికి మీకు తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం మిక్సీ ఉందనుకోండి, మిక్సీలో ఫుల్ జార్ మెటీరియల్ వేసారు, అప్పుడు ఏం చేయాలి? ఆన్ చేయాలా లేదా? మిషన్ ఆన్ చేశాక అదంతా ఏం చేయాలి? ఏం చేస్తారు? క్లీన్ చేయాలి. అయిపోయింది. అది అలా కాకుండా ఒక్క స్పూనే వేసారు, మీరు ఒక్క స్పూనే మసాలా వేసారు, అది ఆన్ చేయకుండానే తర్వాత మనం కడగకుండానే అది రెడీ అయిపోయిందా? అలానే మన బాడీలో కూడా తిన్న ప్రతిసారి మనకు డైజెస్ట్ అవ్వాల్సిందే. అంటే అది మూర్ఖత్వం అనమాట. మీరు రోజులో 10 సార్లు మిక్సీ చేసుకుంటున్నారు అనుకోండి, ఏమవుతుంది ఆ మిక్సీ కొన్నాళ్ళకి పాడైపోయింది కదా. అలానే మన బాడీ కూడా ఇన్నిసార్లు తినడం వల్ల అది పాడేది ఉండదు, మనకు ప్రాబ్లం వస్తుంది అనమాట. దట్ ఇస్ వాట్ కాల్డ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. చూద్దాం. ఇది బిఫోర్ ఫాస్టింగ్ 120 ఉంటే షుగర్ ఉన్నట్టేనండి? బిఫోర్ ఫాస్టింగ్ డెఫినెట్ గా మీరు రిపోర్ట్ పెట్టండి, చూద్దాం, మాట్లాడదాం సెపరేట్ గా. మల్టిపుల్ టైమ్స్ వీటికి అర్థమైంది ఇది. అదర్ దాన్ వాటర్ ఇస్ ఫుడ్ విచ్ స్పైక్ షుగర్ అని అందరికి చదవండి వర్డ్. అందరు ఐ వాంట్ యూ టు రిపీట్ స్కూల్లో లాగా. నీళ్లు తప్పించి ఏది నోట్లో వేసుకుని ఫుడ్ కిందే. అది తింటే, అది తిన్నా ఒకసారి other than water food which is ఒక బిర్యానీ ఫుల్ బిర్యానీ లాగించిన, sugar and insulin. ఎస్, ఆ ఫుల్ బిర్యానీ లాగించిన 2 క్యాషులు నోట్లో వేసుకొని తిన్నా తిన్న కింద వస్తుంది.
అంటే ఇప్పుడు రోజులో మనం ఎన్నిసార్లు తింటాం చూద్దాం. ఈ 10ట్లో ఎన్ని మిస్టేక్లు చేసేవాళ్ళు చూడండి. నేను ఎన్ని చేసేవాడిని? 7 మిస్టేక్లు చేశాను. ఎన్ని చేయొచ్చు మిస్టేక్లు? 0. ఇదేంటి ఒక క్రాక్ ఉన్నమాట. మీరు మిస్టేక్లు చేస్తుంటే మీ బకెట్లో నుండి పోతున్నాయి. అంటే పోతామంటే మీ హెల్త్ డౌన్ అవుతూ ఉంటుందన్నమాట ఈ 10 మిస్టేక్స్ వల్ల. సో ఈ 10 మిస్టేక్స్ ఎన్ని చేస్తారు ఒక్కొక్కళ్ళు? మౌనిక ఉన్నాయి. ఆ? వాసవి మీరు పెడతాను, మీరు డోంట్ వరీ, నేను పెడతానులేండి మీకు గ్రూప్లో. మీరు సార్ సార్ ఎన్ని మిస్టేక్లు చేస్తున్నారు? అదర్ దెన్ వాట్ నేను ఈస్ కంటెంట్. ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయి సార్. వినండి, అందరికి అన్నీ ఉన్నాయి. అదే మనం ఏం చేస్తామంటే ఇన్ని మిస్టేకులు చేస్తూ హెల్తీగా ఉండాలి, జుంబా చేసాము లేదా యోగా చేసాము, మన డైట్ ఫాలో అవ్వండి అవ్వదు. నో వే. ఇట్ హ్యాస్ టు బి డన్ హోల్సమ్. ఓకే, ఇప్పుడు చూద్దాం ఈ మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్లో మనం చేసేటువంటి మిస్టేక్లు క్విక్గా చూద్దాం. చూడండి, హ్యాబిచువల్ ఈటింగ్. టైం అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది, లంచ్ టైం అయింది, డిన్నర్ టైం అయింది, కాఫీ టైం, టీ టైం, టక్ టక్ తినేస్తాం టైం ఆఖరున్నా లేకపోయినా. సెన్స్ టెంప్టెడ్ ఈటింగ్. సెన్స్ టెంప్టెడ్ ఈటింగ్ అంటే ఏంటి? మీరు వెళ్తున్నారు, రోడ్డు మీద వెళ్తున్నారు, హాట్కి బజ్జీలు చేస్తున్నారు. ఏం చేస్తాం? ఒక్క నిమిషం ఆగి 2 బజ్జీలు కొనుక్కొని తింటాం, లేదా అక్కడ మంచిగా ఇచ్చేస్తాం. వర్క్ కల్చర్. ఆఫీస్లో ఏం చేస్తారు చెప్పండి అందరికీ? 10 గంటలకల్లా కాఫీ తెచ్చిస్తారా లేదా మీకు? మళ్ళీ 2-3 కాఫీ. ఇంట్లో కూడా మనం చేసుకుంటాం. అంటే ఏమైంది? ఎన్నిసార్లు అయిపోయింది? 3 సార్లు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అందరం తింటున్నాం. దాంతోపాటు ఈ మధ్యలో ఈ కామెడీలు అనమాట. సెన్స్ టెంప్ట్ ఎవడో ఇచ్చాడు తిన్నాం. తర్వాత ఎన్విరాన్మెంటల్ ఈటింగ్. ఎన్విరాన్మెంట్ ఈటింగ్ అంటే ఏంటి? మన మన ఫ్యామిలీలో కానీ మన పేరెంట్స్ కానీ వాళ్ళని ఫోర్స్ చేస్తారనమాట. అర్థమైందా? నీకే చేశాను, బాగుంటుంది తిను, అది ఇదని. లేదా వాడు వద్దు బాబు అంటాడు భర్త. లేదు లేదు గిన్నెలు కడుక్కోవాలంట. గిన్నెలు కడుక్కోవడానికి నోట్లో వేసుకోవాలి. పొట్ట ఏమైనా చెత్త బాస్కెటా చెప్పండి? వేస్ట్ బాస్కెటా? ఇట్స్ వెరీ ప్రెషియస్. మనం ఎవరినో ఇంకోటి మొహమాటం. చాలా మందికి మొహమాటం అనమాట. వాళ్ళు వద్దంటే ఏమన్నా అనుకుంటారేమని. మొహమాటానికి వెళ్తే ఏమో తెలుసు కదా, అందరికి ఒక సామెత ఉంది తెలుగులో, ముతక సామెత. ఇప్పుడు అందరికి పొట్ట వస్తారని కారణం మొహమాటమే. తినటంలో మొహమాటం పడతాం. బోర్ అయి తింటాం, ఖాళీగా ఉండి ఏదో తింటుంటాం అనమాట. ఇంకోటి ఎమోషనల్. జనరల్గా లేడీస్కి పీరియడ్స్ టైంలో ఎమోషనల్ ఈటింగ్ తింటుంటాం. న్యూట్రిషనల్ హంగర్. ఎప్పుడైతే మనం ఈ బాగా వైట్ రైస్ తింటున్నామో, వైట్ రైస్ తిన్నాం అనుకోండి, ఒక 2-3 అవర్స్ మళ్ళీ ఆకలేస్తుంది. అదే మీరు మంచిగా ఎగ్స్, నాన్ వెజిటేరియన్ తిన్నారనుకోండి, ఆకలేదు. చూడండి, మీరు అబ్జర్వ్ చేశారా? ఒక టైగరు ఒకసారి తింటే 2-3 రోజులు తినదు. టైగర్ తిన్నాక అది కూర్చొని ఉంటుంది, దాని పక్కన మేక వెళ్ళినా దాని జోలికి వెళ్ళదు అది. మనమేంద్రా బాబు అంటే పొట్ట తిన్నా కూడా అదే తింటుంటాం అనమాట. ఫుడ్ టేస్టింగ్. మనం వంట వండేటప్పుడు తింటూ ఉంటాం, టేస్ట్ చేస్తుంటాం, పిల్లలకి పెట్టేటప్పుడు తింటూ ఉంటాం. అతిథి దేవో భవ, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మన ఇండియా కల్చర్లోనే ఇది ఉంది, అతిథి దేవో భవ. అతిథి దేవో భవ అంటే అతిథిని దేవుడిలాగా ఇస్తారనమాట. ఆ కల్చర్ మనకి ఎన్నో వేల సంవత్సరాల నుండి వస్తుంది. అప్పుడు ఎలా ఉండేది? ఒక విలేజ్ నుండి ఇంకో విలేజ్ వెళ్ళాలనుకోండి, ఎలా వెళ్ళేవాడు? వాడు కాలినడకని వెళ్ళేవాడు, లేదా ఎద్దుల బండి మీద వెళ్ళేవాడు. వెళ్తానికి ఒక రోజు 1.5 డే పట్టుద్ది పాప, కష్టం మీద వెళ్తాడు. దారిలో ఏమైనా ఉంటాయి ఆ జొమాటోలు, రెస్టారెంట్లు ఉంటాయి, ఉండవు. వాడు తెచ్చుకునే అయిపోతాయి. వాడి ఇంటికి రాగానే బాగా అలసిపోయి ఉంటాడు, దాహంతో ఉంటాడు, ఆకలితో ఉంటాడు. వాడికి పెట్టామో మర్యాద. ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి, మేము 3rd ఫ్లోర్లో ఉంటాం, తిని బయలుదేరాం గంట తర్వాత. 2nd ఫ్లోర్కి వెళ్ళగానే వాడు అరే మీ చెల్లి ఇది చేసినారా తిన్నాడు, వద్దురా అంటే వాడు ఊరుకోడు. ఏం చేస్తాం? వాడిని ప్లీజ్ చేయడానికి మనం తినేస్తాం. అతిథి దేవోభావాలు. వాడికి మనం వాళ్ళ ఇంటికి వెళ్తే వాడు మనకి బ్యాండ్ వేస్తాడు, వాడు మన ఇంటికి వస్తే మనం వాళ్ళకి బ్యాండ్ వేస్తాం. అట్లనే అందరూ డబుల్ బ్యాండ్ వేసుకొని అందరూ ఇట్లా అధ్వానంగా తయారయ్యామన్నమాట. ఏం చేయాలి? తినచ్చు, కానీ ఆకలేసినప్పుడు తినాలి. ఈ హ్యాబిట్స్ మానుకోవాలి మనం. తర్వాత అది హ్యాంగ్రీ అంటారు. హ్యాంగ్రీ అంటే ఏం చూడండి, ఇది హంగ్రీ అండ్ యాంగ్రీ అనమాట. దీనికి కారణం ఏంటంటే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండటం. చాలామంది అంటారు లావుటోళ్ళు, సార్ మళ్ళీ తిన్నాం మళ్ళీ 2 గంటలకు ఆకలేస్తుందని. దానికి కారణం ఏంటంటే వాళ్ళ గ్లూకోజ్ లెవెల్స్ పడిపోతాయి, వాళ్ళ బాడీలో జరిగే బీభత్సం అనమాట. అది స్టడీ చేద్దాం ఎందుకనేది. చూడండి, దీనివల్ల మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే, చూడండి మనకి ఇన్సులిన్ అనేది పెరుగుద్ది. ఇది ఇంపార్టెంట్ టెస్ట్, ఇది చేయట్లా. ఇది అబౌవ్ 7 వస్తేనే బ్యాండ్ అనమాట మనకి. ఈ అమ్మాయికి ఎంత ఉంది ఇన్సులిన్ చెప్పండి? ఎంత ఉంది అమ్మాయికి? 12 ఉంది సార్. 3 to 6 12.6. ఎంత ఉండాలి? లేదు 3 to 6 అండి. ఎంత ఉంది అమ్మాయికి? ఆల్మోస్ట్ 4 టైమ్స్ ఉంది. 12. దీనివల్ల ఈ అమ్మాయికి ఇన్ని ప్రాబ్లం రావడానికి మెయిన్ కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడానికి కారణం ఏంటి? మనం చేసే ఈ 10 మిస్టేక్స్. మీరు చెప్పొచ్చు 10ట్లో మేము సార్ మేము అన్నీ సూపర్ సార్, కానీ నీళ్ళే తాగం. అన్నీ సూపరు కానీ నిద్రపోం. అన్నీ సూపర్ కానీ స్ట్రెస్, బీభత్సమైన అసలు స్ట్రెస్.
అన్నీ చేస్తాం కానీ టాయిలెట్ 2 రోజులకు ఒకసారి వెళ్తాం. అన్నీ చేస్తుంటాం కానీ రోజు అంతలో బీభత్సంగా తింటుంటాం. ఈ 10 ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. నేను ఒకప్పుడు 7 మిస్టేక్స్ చేశాను, దానివల్ల నాకు 8 హెల్త్ ప్రాబ్లంలు ఉన్నాయి. ఎక్సెప్ట్ థైరాయిడ్, నాకు అన్ని హెల్త్ ప్రాబ్లం ఉన్నాయి అనమాట. ఈ చూసారా, ఎవరికైతే ఇన్సులిన్ అబోవ్ 7 ఉంటుందో ఫాస్టింగ్ షుగర్, ఇందాక మేడం అడిగింది 110 ఉంటే పర్వాలేదా అని. 110 ఉంటే పర్వాలేదంటే 100 వేస్తేనే బ్యాండ్ పడినట్లు. మీరు టెస్ట్లు పెట్టండి, హెచ్బిఏవన్సి ఇది టెస్ట్ అనమాట. ఇది అంత ఉండాలి, ఇది బిలో 5.6 ఉండాలి. 5.7 వస్తే సిక్స్ స్పాన్ అంటే ఏంటి, ఇన్ని చూసారా 10 ప్రాబ్లంలు, ఏమైనా 9 ప్రాబ్లంలు ఉన్నాయి. అదే కనుక మీ ఇన్సులిన్ 3 to 6 ఉందనుకోండి, ఫాస్టింగ్ షుగర్ బిలో 99 ఉందనుకోండి, హెచ్బిఓన్స్ బిలో 5.6% ఉంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ. ఇన్సులిన్ సెన్సిటివిటీ మీన్స్ హెల్త్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీన్స్ సిక్స్ స్పాన్. ఈ 10 మిస్టేక్స్ వల్ల ఇంకా ఏం జరుగుతుంది చూడండి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒకటి, రెండోది ఏంటి, మన మన గట్లో ఉన్నటువంటి మైక్రోబయోమ్స్ అంతా ఇంబ్యాలెన్స్ అవుద్ది. తర్వాత సిర్కాడియన్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటి, మనందరం డే టైంలో మన కళ్ళు కనపడతాయి, నైట్ టైంలో మన కళ్ళు కనపడవు. నైట్లో కళ్ళు కనపడే దేనికి, Cat, dog, ఇంకా some animals. గబ్బిలానికి Yes, అది yes, నైటే that. వెళ్తుంటది. ఇప్పుడు మనందరం Oh well. ఆల్మోస్ట్ హాఫ్ గబ్బిలాలం అయిపోయాం, 12 దాకా పడుకోం, ఎప్పుడో పడుకుంటాం. సో ఆబ్వియస్లీ యు ఆర్ గోయింగ్ ఏ సిర్కాడియన్ ఇంబ్యాలెన్స్ అవుద్ది అనమాట. దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుద్ది. చూసారా, ఈ అమ్మాయి అన్ని మిస్టేక్లు చేసేది, దానివల్ల హెల్త్ అంతా బీభత్సమైంది. ఇప్పుడు మనం దాని నుండి ఎలా బయటపడాలి చెప్పండి. ఇప్పుడు 30 వెల్నెస్ సీక్రెట్స్ మీరు 20 నేర్చుకున్నారు. ఏంటి, 10 హెల్త్ ఇష్యూస్ నేర్చుకున్నారు, మనం 10 డైలీ రాంగ్ హ్యాబిట్స్ నేర్చుకున్నారు. ఒక్కొక్కరు చెప్పండి. మౌనిక, మీరు ఎన్ని మిస్టేక్లు చేస్తున్నారు ఇప్పుడు వరకు? ఒక 4 సార్. 4. 4 పర్వాలేదా, ఒకటైనా పర్వాలేదా, 4 పర్వాలేదా? అంటే ఒకటి 9 నో చేసే నో నో. వాడితో కంపేర్ చేసాం అనుకోండి, వాడు 9 మిస్టేక్లు చేస్తాడు, నేను 2 కదా 3 కదా అనుకుంటాం. అంటే ఎట్లా, వాళ్ళ బకెట్లో 9 క్రాక్లు ఉన్నాయి, మా దాంట్లో 2 క్రాక్లు. 2 క్రాక్లు ఉన్నా ఇట్ డిప్లీట్ యువర్ హెల్త్. ఓకే, వెరీ గుడ్. హైమా, ఎన్ని మిస్టేక్లు? ఒక ఫోర్ ఒక ఫోర్ ఒక 4 కంపల్సరీ చేస్తున్నాను సార్. ఇది క్యాజువల్ తీసుకోవద్దు, ఇట్ హ్యాస్ టు బి అప్స్. ఇప్పుడు ఒక క్రాక్ ఉందనుకోండి, మీకు తెలియలేదు అనుకోండి, పోతా ఉంటాయి. అది తను తెలుసుకోవడానికి ఏం చేస్తా, భూతాంతంలో చెక్ చేయాలి. అరే ఏంది మా బకెట్లో నీళ్ళు పోస్తున్నాయి కానీ ఇక్కడ నాకు కనపడతలేదు, ఎక్కడో ఉంది బొక్క. అలానే మన హెల్త్ పాడవడానికి కారణం. ఓకే రమ్య, ఎన్ని మిస్టేక్లు చేస్తున్నారు? సార్ లక్ష్మి గుడ్ గారు. మార్నింగ్ సార్. ఆ, నేను 5 వరకు చేస్తున్నాను సార్. ఆ, అది ఇప్పుడు రియలైజ్ అయ్యాను సార్. నేను ఎప్పటి నుంచి అంటే ఈ క్లాస్ జాయిన్ అయిన దగ్గర వెరీ నుంచి గుడ్, వెరీ రియలైజ్ అయ్యాను. గుడ్ గుడ్ గుడ్. చూడండి 5 చేస్తారు మీరు. చాలా లక్ష్మి గారు, మంది సార్. ఇట్స్ ఓకే, వీల్ కమ్ టు దట్. లక్ష్మి గారు, వాసవి ఎన్ని చేస్తున్నారు? ధనలక్ష్మి, సాయి బిందు. సార్ నేనైతే 3 చేస్తా సార్. ఆ, ఇవన్నీ ఏం చేయాలి? ఓకే, 8 hours sleeping. దీనికి సొల్యూషన్ ఏంటి చెప్పండి. హ్యాబిట్స్ మార్చుకోవడమే. ఫస్ట్ అంటే ఇవన్నీ వేగ్ కాదు, ఫస్ట్ ఈ రాంగ్ హ్యాబిట్స్ ఆపేయాలి, గుర్తుపెట్టుకోండి. అవునా కదా? తర్వాత సంగతి చూద్దాం నెక్స్ట్. ఫస్ట్ రాంగ్ హ్యాబిట్స్ ఆపేయాలి. ఈ రాంగ్ హ్యాబిట్స్ ఆవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఇంకా హెల్త్ పాడవడం తగ్గుద్ది, కానీ హెల్త్ ఇంప్రూవ్ అవ్వదు. హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం చేయాలో మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, యాక్చువల్గా మీకు అన్ని షార్ట్గా చెప్తా. మనకు 10 డైలీ హ్యాబిట్స్ దినచర్య అంటాం అనమాట. ఈ 10 హ్యాబిట్స్ మనం 100% ఫాలో అవ్వాలి. ఇందాక మీకు చెప్పాను కదా, ఈ పప్పుచారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఎంతో తెలుసుకోవాలి, ఎంతెంత క్వాంటిటీ వేయాలో తెలుసుకోవాలి. అది చేసే పద్ధతి తెలిస్తేనే మంచిగా చేస్తారు. అవునా కదా? హలో, ఇప్పుడు సపోజ్ ఒక ఐటెం తెలియదు, లేదా ఏది క్వాంటిటీ ఎంత వేయాలో తెలియదు, ఏది ముందు ఏమకో తెలియదు. ఇప్పుడు నాకు చెప్పారనుకోండి, అన్ని ఐటమ్స్ మీరు మంచిగా అద్భుతంగా చేసే పప్పుచారు ఐటమ్స్ అన్ని నాకు డైనింగ్ టేబుల్ మీద పెట్టారు, మీరు కిచెన్ టేబుల్ మీద పెట్టారు. నేను అన్ని ఐటమ్స్ తీసుకొని ఒక సెట్లో పోసి నీళ్లు పోసి పొయ్యి మీద పెడితే పప్పుచారు అవుతాయా? Yes, అలా sir. అవ్వవు. అలాగనే మన ఈ పొద్దు ప్రాసెస్ వెలిగించి అలానే చూడండి, మనం ఏం చేయాలో గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, డైలీ 3 to 4 లీటర్స్ నీళ్లు తాగాలి, నాన్ నెగోషియబుల్ అనమాట. నెంబర్ 2, 2 సార్లు మల విసర్జనకు వెళ్ళాలి. నెంబర్ 2. నెంబర్ 3, 1 అవర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ కంపల్సరీ, నో నెగోషియేషన్. చాలా మంది ఏం చెప్తారంటే వారంలోనంటే 5 రోజులు చేస్తే చాలంట, అది 30 నిమిషాలు, అదే టైం కూడా చెప్తారు మీకు. కానీ తినడానికి మటుకు ఏం ఇది లేదు. కుమ్మేయండి 6 సార్లు 7 సార్లు 10 సార్లు తినండి, ఏం ప్రాబ్లం లే. టోటల్లీ మిస్లీడింగ్. సో 1 అవర్ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్.
తర్వాత స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. ఎవరికి స్ట్రెస్ నేర్చుకోండి. ఇది ఛాలెంజెస్. చెప్పటం ఈజీ. ఇప్పుడు నీళ్ళు తాగటం చెప్పటం ఈజీ, కానీ మీరు ఒక హాఫ్ లీటర్ తాగితే వామిటింగ్ అవుతుంది చాలా మందికి. మాకు కుదరదు అంటారు. ఒకప్పుడు నేను హార్డ్లీ ఒక హాఫ్ లీటర్ కూడా తాగలేకపోయాడు. ఇప్పుడు 4 లీటర్స్ కంపల్సరీ తాగుతాం. నెక్స్ట్ ఏంటి? స్ట్రెస్ మేనేజ్మెంట్. 7 hours నైట్ స్లీప్ ఈజ్ నాన్ నెగోషియబుల్. తర్వాత ఈ వీలైనంత వరకు ఈ ప్రాసెస్ ఫుడ్స్ అన్ని ఆపేయండి. తినండి అప్పుడప్పుడు. ఇప్పుడు ఏం తినాలి? నెక్స్ట్ క్వశ్చన్ ఏంది మనందరికీ? ఫుడ్లో అందరూ డైట్ ప్లాన్ అంటారు కదా. ఏ ఫుడ్ తినాలి ఏమంటారు? డైట్ ప్లాన్లు ఏముంటాయి చెప్పండి? 3 పాయింట్స్ ఉంటాయి. నెంబర్ 1, ఏ ఫుడ్ తినాలి? వెజ్ ఫుడ్ తినాలా, నాన్ వెజ్ తినాలా, అది తినాలా, ఇది తినాలా? అది క్వశ్చన్ మార్క్ అందరు కదా. ఏది మంచిది? ఏ టైంకి తినాలి? అది సెకండ్ పాయింట్ వస్తారు. రెండో పాయింట్ ఏంటి వస్తుంది? ఎంత తినాలి? కొంచెం తినాలా, లప్పటి తినాలా? అందరు చెప్తారు మనం ఇన్ని క్యాలరీస్ తినాలి, ఇంత గ్రాములు, తొక్క తోల, ఇవన్నీ పక్కన పెట్టండి. ఎంత క్వాంటిటీ తినాలి ఒక క్వశ్చన్. ఏ ఫుడ్ తినాలి అది ఒక క్వశ్చన్. సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు సార్. ఓకే, వినండి. ఫస్ట్ ఏంటి? వాట్ ఈస్ ద క్వశ్చన్? ఏ ఫుడ్ తినాలి? వెజ్జా నాన్ వెజ్జా ఒక క్వశ్చన్. రెండోది ఏంటి? ఎంత క్వాంటిటీ తినాలి? కొంచెం తినాలా, తక్కువ తినాలా? మూడోది ఏంటి? ఎప్పుడు తినాలి? చాలా మంది ఏం చెప్తారు? బ్రేక్ఫాస్ట్ లేచిన 1 hour తినాలి, లేదా చచ్చిపోతామో తెలియదు. మరి అంత అంత డేంజర్ అనమాట అది చెప్తే. ఇప్పుడు ఈ 3 పాయింట్లు ఉన్నాయి మనకి. ఈ 3 పాయింట్లో ఇప్పుడు మీరు చాలా మందికి డైట్ ప్లాన్ అంటే ఏం చెప్తారు చెప్పండి? ఫలానా ఫుడ్ తినండి, ఇది తగ్గించండి. ఇప్పుడు మనం ఓవర్ వెయిట్ ఉంటే డాక్టర్ ఏం చెప్తాడు చెప్పండి? అన్నీ బాగానే ఉంటాయి, మీరు బ్లడ్ రిపోర్ట్ తీసుకెళ్తారు, అన్నీ నార్మల్ అమ్మా, కానీ 30 కిలోలు ఓవర్ వెయిట్. ఏం చెప్తారు డాక్టర్? ముందు వెయిట్ తగ్గండి. దానికి దానికి ఏం సజెషన్ చెప్తాడు? పుల్కాలు తినండి, ఏమంటారు? ఆకుకూరలు తినండి, ఫ్రూట్స్ వినండి తినండి అని వినండి చెప్తారు. మీ డాక్టర్ని అడగని అవసరం 500 రూపాయలు కట్టి మీ వాచ్మెన్ అడగండి, చెప్తాడు. తక్కువ తినండి, ఎక్సర్సైజ్ చేయండి అంటాం. అంతే కదా అందరు చెప్పేది. అప్పుడు ఏం చేస్తాం మనం? నైట్లో చూస్తే వాళ్ళ ప్లేట్లో చిన్నది ఒక దోసకాయ ముక్క, చిన్న క్యారెట్ ముక్క ఉంటుంది. గంటలు గంటలు రన్నింగ్ చేస్తారు. అది అది పళ్ళ బిగుని చేస్తారు, ఒక నెల చేస్తారు, ఒక 4 కిలోలు తగ్గుతారు. ఇంకా అది తినలేరు, మళ్ళీ మొదలు పెడతారు. ఇంతకుముందు కన్నా 4 కిలోల కన్నా 6 కిలోలు పెరుగుతారు. సో డైటింగ్ ఈజ్ నాట్, ఇట్ విల్ నాట్ వర్క్. డైటింగ్ వల్ల వెయిట్ తగ్గం, సస్టైనబుల్ కాదు. తర్వాత ఎక్సర్సైజ్, మనం ఎక్సర్సైజ్ చేసాం లేదా జంబో చేసాం, దానివల్ల వెయిట్ తగ్గం. వెయిట్ ఎందుకు ఎలా తగ్గుతాం? మనం చేసే రాంగ్ హ్యాబిట్స్ ఫస్ట్ ఆపేయాలి. ఇప్పుడు మంచి హ్యాబిట్స్ ఎందుకు తెలుసుకుందాం. థర్డ్ ఏం చెప్పాను? ఫుడ్ ఎప్పుడు తినాలి అంటే చాలా మంది ఏం చెప్తారు? మీరు అంతా సూర్యాస్తమయంలోపు తినేయాలి. ఇప్పుడు మీరు ఆఫీస్ నుండి 7 గంటలకు వస్తారు, ఎలా కుదురుతుంది? అవునా కదా. సో ఫ్రెండ్స్, మన అప్రోచ్లో ఇట్స్ నాట్ ఎ డైట్ ప్లాన్. మీరు ఏ ఫుడ్ తినాలనేది మీ ఇష్టం. మీరు ఎంత క్వాంటిటీ తినాలి, ఎంత తినాలా, మీకు సంతృప్తిగా తినడం మీ ఇష్టం. ఏ టైంలో తినాలది కూడా మీ ఇష్టమే. ఏ టైం అంటే, నా గ్రూప్లో ఒక ఆమె టీచరు, ఆమె స్కూల్కి వెళ్తే 8 o'clock తింటుంది, ఈవినింగ్ వచ్చి 5:30, 6 తింటుంది. ఇంకో ఆయన బ్యాంక్ మేనేజర్, ఆయన మధ్యాహ్నం 1:30 తింటాడు, ఒకసారి నైట్ ఒకసారి 9 o'clock తింటాడు. ఇద్దరు 10 కిలోలు తగ్గారు. ఇందులో ఏంటో తెలుసుకుందాం మనం. వాట్ ఫుడ్ టు ఈట్, అది మనం విల్ స్టడీ నౌ. ఇప్పుడు చూడండి, మనం ఏం చేయాలో చూద్దాం. 10 డైలీ హ్యాబిట్స్, దినచర్య 10 హ్యాబిట్స్ ఏంటి చూద్దాం. ఏం చెప్పాను మీకు ఇందాక? 4 లీటర్ నీళ్లు, 2 సార్లు మల విసర్జనకి, 1 hour ఎక్సర్సైజు, ఆ తర్వాత స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవాలి, 7 hours నిద్రపోవాలి. వీ హ్యావ్ టు స్టాప్ ఈటింగ్ దిస్ జంక్ ఫుడ్, వీళ్ళైనంత వరకు ఆపేసేయాలి. రోజులో 2 సార్లు తినాలి. ఏ ఫుడ్ తింటారో మీ ఇష్టం, ఎంత తింటారో మీ ఇష్టం. మీరు ఒక 5 days మీరు ఫుడ్ ఏం తింటారో నాకు ఫోటో పెట్టండి, మీ విల్ గైడ్ యూ. అది చాలా సింపులా కష్టమా చెప్పండి? ఇది మోస్ట్ సింపుల్ అండ్ సస్టైనబుల్ థింగ్ అనమాట ఇది. దిస్ విల్ మేక్ యూ హెల్దీ. విల్ సీ నౌ వాట్ టు డూ. నెంబర్ 1, నిద్రలేసిన వెంటనే 1 లీటర్ నీళ్ళు తాగడానికి ట్రై చేయండి. నీళ్లు తాగి మనసు పొట్ట మీద పెట్టుకొని టాయిలెట్ వెళ్ళాలనుకొని మనసులో అనుకొని ఇంట్లో నడవండి 5 నిమిషాలు అటు ఇటు. ఆ టైంలో కనుక మీరు మొబైల్ పట్టుకోవడం కానీ మీ పిల్లలతో మాట్లాడడం కానీ చేస్తే టాయిలెట్ రాదు. చూసారా, మనకి టాయిలెట్ వెళ్ళటానికి దెర్ ఆర్ 2 వాల్వ్స్ ఉంటాయి అనమాట మన బాడీలో. ఒకటి దెర్ ఆర్ ఇంటర్నల్ స్ప్లింటర్, ఎక్స్టర్నల్ స్ప్లింటర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, చాలాసార్లు మీరు ఏదో షాపింగ్కి వెళ్ళి ఉంటారు, అప్పుడు టాయిలెట్ వస్తుంది, కానీ బాత్రూమ్ ఫెసిలిటీ లేదు. ఆపుకోగలుగుతారా లేదా మనం? ఎంత అర్జెంట్, 99.9% మనం టాయిలెట్ రాకుండా ఆపుకోగలం, అర్జెంట్ అయినా కూడా. ఎందుకని? మనకు మైండ్లో ఒక స్విచ్ ఉంది. అలాగే నేను పొద్దున్న నీళ్ళు తాగాక ఏం చేయాలంటే, మనం 2 స్విచ్లు ఓపెన్ చేయాలి. నీళ్ళు తాగడం వల్ల ఏమవుతుందంటే పొట్ట మీద వెయిట్ పడుద్ది అనమాట. అప్పుడు మనకు అర్జెంట్ అనిపిస్తుంది. ఆ టైంలో మీరు ఫోన్ చూస్తాం కానీ ఏదైనా వీడియోలు వెంట చూస్తాం అనుకోండి, రాదు టాయిలెట్.
కనుక మనం ఏం చేయాలి? వీ షుడ్ ఫోకస్ టు గో టు ద టాయిలెట్. చాలా ఇంపార్టెంట్ ఇది. మార్నింగ్ ఒకసారి వెళ్ళి ఈవినింగ్ ఒకసారి వెళ్ళకూడదా సార్? అది చూద్దాం. విల్ స్టడీ దట్. లెట్స్ గో బై 1 బై 1. ఫస్ట్ స్టెప్ ఈ 10కి 10 చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఈ 10కి 10 మానేయాలి. ఈ 10 బ్లడ్ టెస్ట్ చేసుకొని మనం బండారం తెలుసుకోవాలి. చాలా అదే 30 వెల్నెస్ సీక్రెట్స్ అన్నమాట. 3 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ ఏంటి? మనం బ్లడ్ టెస్ట్ చేసుకొని మనం ఎక్కడున్నో తెలుసుకోవాలి. చాలా మంది ఏమనుకుంటారు, నాకు కొంచెం ఓవర్ వెయిట్ ఏం ప్రాబ్లం లేదనుకుంటారు. నో ఫ్రెండ్స్. మన హ్యూమన్ బాడీ దేవుడు ఇచ్చిన అద్భుతమైన వరం ఏంటి చెప్తా వినండి. మన బాడీలో ఆర్గాన్స్ లైక్ ఫర్ హార్ట్ కానీ, మన కిడ్నీస్ కానీ, మన ప్యాంక్రియాస్ కానీ, ఈవెన్ ఒక 50% 60% మటాష్ అయిపోయింది, పని చేయట్లా. అయినా మనకి ఏమి ప్రాబ్లం తెలియదు. స్పెషల్లీ కిడ్నీ అయితే 70% నాశనం అయిపోయినా కూడా మనకేం సిమ్టమ్ ఉండదు. సిమ్టమ్ కోసం వెయిట్ చేస్తున్నాం అంటే ఏంటి తెలుసా? మనకు ఆల్రెడీ ఫుల్ బ్యాడ్ పడినట్టు అనమాట. అందుకే అందరూ నేర్చుకోండి, లెర్న్ ఇట్ బిఫోర్ హ్యాండ్. ఒక నీళ్ళు 1 లీటర్ నీళ్ళు తాగి మనసు పొట్ట మీద పెట్టుకొని ఇంట్లో నడవండి, టాయిలెట్ వెళ్ళిపోండి. గుర్తుపెట్టుకోండి, టాయిలెట్ అయ్యాకే వేరే పనిలో పడాలి. నేను చెప్తాను అందరికి ఇంకొక పాయింట్. నీళ్లు తాగారు మీరు, కాలింగ్ బెల్ ఎవరో కొట్టారు పొద్దున 5:30కి, చూస్తే బొక్కలో చూస్తే మీ ఫేవరెట్ దేవుడు నిలబడి ఉన్నాడు మీతో మాట్లాడతానికి. ఇగ్నోర్ హిమ్, ఫర్గెట్ అబౌట్ హిమ్, గో ఫర్ యువర్ బవల్ మూమెంట్. ఇఫ్ ఈ స్టిల్ దేర్, గో అండ్ టాక్ టు హిమ్. అంత ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ టైం నీళ్ళు తాగి బాత్రూమ్కి వెళ్తాం. ఆ తర్వాత ఏ పనిలో కానీ ఇన్వాల్వ్ అవ్వండి. చాలా మంది పాపం ఏంటంటే పిల్లలు స్కూల్కి పంపించాలి, వాడు అడవులు లేస్తారు, లేచి ఏదో కిచెన్ పనులు మొదలు పెడతారు. అప్పుడు కొంచెం టాయిలెట్ వచ్చినట్టు ఉంటుంది కానీ మనం వెళ్ళాం. దానివల్ల మళ్ళీ 10ంటికి మీరు వెళ్ళాలని రాదు. ఇంతే సంగతులు, చెత్తగించ వాళ్ళు. కనుక మీరు మీ మీ మీద మీ జనరల్ లేడీస్ పెద్ద ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ హస్బెండ్ కోసం పిల్లల కోసమే బతుకుతారు, వాళ్ళ కోసం వాళ్ళు బతకరు. So most of the people are unhealthy because they don't follow this. This is important, very very essential. నెక్స్ట్ ఏం చేయాలి? 1 అవర్ వాకింగ్కి వెళ్ళండి, గేమ్స్, స్విమ్మింగ్. లేడీస్ కుదరదు, ఇంట్లోనే పని చేసుకోండి, నో ప్రాబ్లం. 1 అవర్ 1.5 అవర్, ఒక 1 అవర్ 1.5 అవర్ తర్వాత మళ్ళీ ఇంకోసారి నీళ్లు తాగండి. మళ్ళీ మనసు పొట్ట మీద పెట్టుకుంటే మీరు ఆశ్చర్యపోతారు, రెండోసారి కూడా బౌల్ మూమెంట్ అవుతుంది. ఎప్పుడైతే మన బాడీలో వేస్ట్ మెటీరియల్ 2 సార్లు బయటికి తీసేసామో యూ విల్ ఫీల్ మీరు ఇమ్యూనిటీ అది పెరుగుతుంది అనమాట. తర్వాత ఏం చేయాలి చూడండి, నీళ్లు తాగే పద్ధతి ఏంటి? ఒకవేళ నీళ్లు తాగితే ఫుడ్ తినకూడదు, ఫుడ్ తిన్నప్పుడు నీళ్లు తాగకూడదు. ఫుడ్ వాటర్ ఒకేసారి మన పొట్టలో వేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అంటే ఏం చేయాలి? ఒక నీళ్లు తాగితే ఒక 20 నిమిషాలు వెయిట్ చేయాలి. ఖాళీ పొట్టలో నీళ్లు ఒక 20 నిమిషాల్లో అబ్జర్వ్ అయిపోతాయి అనమాట. ఓకే. అలాగనే మళ్ళీ ఒక తినేటప్పుడు తాగకూడదు, తిన్నాక 2 గంటలు ఆగాల. కాకపోతే ఏంటంటే ఒక గొంతు పట్టుకుంటే ఒక గుక్క 2 గుక్కలు తాగండి, గ్లాసులు లేపేయొద్దు. మనం చేసే మిస్టేక్ అది. అన్నం తింటాం, 2 గ్లాసులు తాగేస్తాం, పొట్ట వస్తుంది. తర్వాత ఏం చేయాలి? అవాయిడ్ ఆర్ రిస్ట్రిక్ట్ షుగర్, సాల్ట్. అని తెలిసి మనం ఆల్రెడీ చూసుకున్నాం ఇందాక. ఈ ఫుడ్ అంతా వదిలేయండి, తినాల్సిందంతా ఇది చూడండి. చదవండి అందరూ ఒకసారి. ఏం చేయాలి రోజులో? Eat only 2 times when hungry Only 2 times when and in maintenance timing. timing. సేమ్ టైం వీళ్ళని Nothing to అదే be, టైం. నథింగ్ ఇన్ బిట్వీన్ 2 మీల్స్ nothing ఎక్సెప్ట్ in between వాటర్. 2 meals గుర్తుపెట్టుకోండి ఈ except పాయింట్. water. ఎందుకు చెప్పాను కదా, ఏది తీసుకున్నా ఫుడ్ కింద వస్తుంది. మీ ఇష్టం వచ్చిన ఫుడ్ తినండి, హ్యాపీగా పండగ చేసుకోండి. గుర్తుపెట్టుకుని ఈ రెండింటికి మధ్యలో ఎవరున్నారు? వాసవి గారు, మీ ఇష్టదైవం ఎవరు? వాసవి. Lord Shiva, Shiva, plural. లార్డ్ శివ వచ్చి మీకు ఇస్తాడు ప్రసాదం. ఏం Okay. చేయాలి? ఏం చేయాలి? తీసుకుని తినేస్తానండి. అదే ఇందాక ఏం చెప్పాను, ఆయన ఇచ్చాడు, పెట్టుకోండి. అంత అడావుడి పడద్దు, తినేటప్పుడు తినండి, భోజనం చేయండి. Okay. మీరు ఏది Okay. తినాలనుకున్నా గుర్తుపెట్టుకోండి. మీకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది, లేదా ఇంకా ఏదో ఇంకా ముందు బాబులు ఉంటే ముందు వేసుకోవాలని ఉంది, కాఫీ తాగాలని, ఏదైనా భోజనంతో పాటు చేయండి. 2 సార్లు చేయండి. అది యూ విల్ ఇంప్రూవ్ యువర్ హెల్త్ సబ్స్టాన్షియలీ. అర్థమైందా? వాటర్ తాగిన మధ్య మధ్యలో ఆకలేస్తా ఉంటది కదా. చూద్దాం. అది పిహెచ్డి. మనం చూద్దాం, మనం బేసిక్ చూస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం. అంటే దానికి ఎందుకు వస్తుందో చూద్దాం. ఈ నథింగ్ ఇన్ బిట్వీన్ 2 మీల్స్ ఎక్సెప్ట్ వాటర్, గుర్తుపెట్టుకోండి. ఇది అందరూ చదవండి. Other than water is food, which spikes With sugar and insulin. sugar and insulin. పెట్టుకోండి. మన పిల్లలకి అన్నం పెడతా చాలా తల్లులు ఏం చేస్తుంటారు, వాడితో మిగిలింది తినేస్తుంటారు, లేదా మధ్యలో తింటుంటారు. దానివల్ల వాళ్ళందరూ అన్హెల్దీగా అవడానికి కారణం అది. ఒక రోజు వల్ల ఏమో గుర్తుపెట్టుకోండి. ఇదేదో ఇంత కామెడీ చెప్తున్నాను అనుకోవద్దు, ఇది మనం సంవత్సరాల తరబడి చేసే కుంపు. దానివల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడానికి ఇది ఒక కారణం అనమాట. మల్టిపుల్ టైమ్స్ తింటాం.
మళ్ళీ ఏం చేయాలి? మనం 2 లీటర్లు ఆల్రెడీ తాగేసాం. పొద్దున 1 లీటర్ తాగాం, తర్వాత 1 అవర్ ఎక్సర్సైజ్ మళ్ళీ 1 లీటర్ తాగాం. బ్యాలెన్స్ 2 లీటర్స్ ఎప్పుడు తాగాలి? డ్రింక్ బ్యాలెన్స్ 2 లీటర్స్ ఇన్ బిట్వీన్ ఇన్స్టాల్మెంట్స్ బిట్వీన్ 2 మీల్స్. మీరు ఫస్ట్ మీల్ ఒక 11 గంటలకు తిన్నారనుకోండి, 1 o'clock ఒక 300 ml తాగండి. అట్లా అలా గ్లాస్ తాగుతా 2 లీటర్స్ బిఫోర్ హాఫ్ అన్ అవర్ లోపు ముగించండి. తర్వాత ఏం చేయాలి? 14 hours మ్యూట్ చేసుకోవాలి ఎవరో. మ్యూట్ చేసుకోండి ఎవరు. ఓకే, నెక్స్ట్ 14 hours ఓవర్ నైట్ ఫాస్టింగ్ అంటే ఏంటి? సపోజ్ నైట్ మీరు 9 o'clock తిన్నారు భోజనం ఫర్ ఎగ్జాంపుల్. సెకండ్ మీల్, నేను బ్రేక్ఫాస్ట్ లంచ్ అని చెప్పాం మనం, దానిలో ఫస్ట్ మీల్ సెకండ్ మీల్ అంతే. మీరు 9 o'clock తిన్నారనుకోండి, నెక్స్ట్ రోజు మళ్ళీ 11 గంటల దాకా ఏం తినొద్దు. కాఫీ టీ తాకుండా నీళ్ళు తాగండి, కావాలంటే కొంచెం బాగా ఆకలేస్తే మజ్జిగ తాగండి. జస్ట్ ఫాలో దిస్ ఫర్ 1 week అండ్ సీ ద డిఫరెన్స్ ఫ్రెండ్స్. తర్వాత ఏం చేయాలి? లంకనం, ఇప్పుడు సిక్ ఉన్న మేనేజ్ యాంగ్జైటీ స్ట్రెస్ మేనేజ్ చేయండి. 7 hours నైట్ స్లీప్ ఈజ్ ఎ మస్ట్. టోటల్ దినచర్య 10 హ్యాబిట్స్కి 10కి 10 ఫాలో అవ్వాలి. ఈ 10 మిస్టేక్స్ 10కి 10 ఆపేయాలి. ఇది హెల్త్ స్కోర్ చెక్ చేసుకోవాలి. అదే 30 వెల్నెస్ సీక్రెట్స్ అనమాట. ఇలా ఏ ఫుడ్ తినాలి చూద్దాం. ఇది చూడండి, 8 ఏళ్ల పిల్లకి ఎలా ఉంది చూడండి, హెల్త్ స్కోర్ 60%. ఈ అమ్మాయి 11 years 50%. ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి? కొలెస్ట్రాల్, డి విటమిన్ తక్కువ ఉంది, టాబ్లెట్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇవన్నీ ఇంత ఘోరంగా ఉండడానికి కారణాలు ఏంటి? ఫుడ్ చూడండి, ఏ ఫుడ్ తినాలి? ఫుడ్ మల్టీ గ్రేడ్ చపాతీ పెట్టుకోండి, చక్కగా కూరలు పెట్టుకోండి, పండగ ఇచ్చేసి పెరిగేసుకోండి, వైట్ సాల్ట్ ఆపేసేయండి, రిఫైన్డ్ ఆయిల్ ఆపేసేయండి, చక్కగా హ్యాపీగా పండగ చేసుకోండి. నెయ్యి వేసుకొని చక్కగా 2 సార్లు ఇది తిన్నా ఏం ప్రాబ్లం లేదు. బ్రౌన్ రైస్ వేసుకొని తినండి. ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక టైం అన్కుక్ ఫుడ్, దీనిలో న్యూట్రిషన్ బాగుంటుంది అనమాట. తర్వాత ఎవరికైతే షుగర్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ కార్బోహైడ్రేట్స్ చపాతీ రైట్ ఆపి తింటే మంచిది అనమాట. ఇది చూడండి, ఇది ఫుడ్ మీరు తినాల్సి డైలీ నాకు మీరు గ్రూప్లో పెట్టాల్సింది ఇది అనమాట. ఫస్ట్ మీల్ చూసారా నా హెల్త్ స్కోర్ ఎంత ఉంది? డైలీ నిన్న రాంగ్ హ్యాబిట్స్ ఎన్ని చేశాను? 0. నిన్న దినచర్య 100% ఫాలో అయ్యాను. ఇవాళ ఫస్ట్ మీల్ 11 గంటలకు తింటున్నాను అనమాట. నిన్న నైట్ ఎన్నింటి తిన్నాను? నేను 8 o'clock తిన్నాను అనమాట. ఇది సెకండ్ మీల్. ఇది ఫస్ట్ మీల్, సెకండ్ మీల్. మీరు వెనుక అద్భుతంగా 2 మీల్స్ తినండి. ఒకటి మంచిగా న్యూట్రిషన్స్ ఫుడ్ తింటే అద్భుతంగా హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. చూడండి, మనం అందరం అనుకుంటాం హెల్త్ అంటే ఏంటి? ఎవరు చెప్తారు? వాట్ ఈజ్ హెల్త్? హ్యాపీ లివింగ్. ఇంకా ఏంటి? చూడండి, హెల్త్ అంటే ఏంటంటే మనం నేను వాన్లో స్విమ్మింగ్కి వెళ్తే 2-3 రోజులు జలుబు దగ్గు చేసేది. గత 10 సంవత్సరాల నుండి రాంగ్ హ్యాబిట్స్ ఆపేసి మంచిగా దినచర్య ఫాలో అవుతుంది. మంచిగా మన బాడీ ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఇంపార్టెంట్. అందరూ కూడా సంక్రాంతి కల్లా చెట్లు ఎక్కగలరు. హలో, బాగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయండి. ఇలా పట్టుకోవడం లేకుండా సపోర్ట్ లేకుండా లేకపోతే సో వీళ్ళందరూ సమ్ ఆఫ్ ద పీపుల్ బెనిఫిటెడ్ అనమాట ఈ ప్రోగ్రామ్లో. నాది వాట్సాప్ యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది, దానిలో వినండి వీడియోలు, నేర్చుకోండి. యూ మస్ట్ ఇన్వెస్ట్ టైం, అప్పుడే మీకు తెలుస్తుంది అనమాట. సార్ సారీ టు డిస్టర్బ్. No, perfectly all right. I'm closing. Thank you very much, friends. I wish you good luck. థ్యాంక్ యూ సార్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గ్రూప్ లో షేర్ చేయండి. మీరందరూ సార్ ఈ రోజు క్లాస్ కొంచెం షేర్ చేయండి. అదే ఇప్పుడు ఐ విల్ షేర్, యూ డోంట్ వరీ. నోట్స్ లాస్ట్ టైం ఏదో షేర్ చేసేవారు, కంప్లైంట్ ఇచ్చారంట, ఈయనేంటి హెల్త్ పడతారు మాకు జుంబో చెప్పట్లేదని. తెలుసుకోండి, నో ప్రాబ్లం. ఆల్ ద వెరీ. మీ యూట్యూబ్ యొక్క లింక్ చెప్తారా కొంచెం? డోంట్ వరీ, నేను పెడతాను, దానిలో వీడియో పెడతాను, వినండి. మీరు చూడండి, నాలెడ్జ్ కావాలి, నాలెడ్జ్ డిసిప్లిన్ కావాలి. నాలెడ్జ్ ఎలా వస్తుంది చెప్పండి? టైం స్పెండ్ చేస్తే. ఐఎమ్ హ్యాపీ అట్లీస్ట్ మీరు అందరూ ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ చేరారు, 1 hour చేరారు. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్, బాయ్. ఏమంటారు? నెంబర్ గ్రూప్ లో మీరు పర్సనల్ గా సార్ కి మెసేజ్ చేయొచ్చు మేడం. ఓకే, నేను పెడతాను, గ్రూప్ లో పెడతాను. నెక్స్ట్ క్లాస్ ఉందంట. విల్ క్లోజ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, ఆల్ ద వెరీ బెస్ట్, గుడ్ లక్.